తెలుసుకొని చంద్రుడు గ్రహణంగా మారిన సంగతి తెలుసుకొని జనం బాధ కన్నీటి గాథకు ముగింపు వాక్యం చెప్పాలనుకొని రాజన్నకు రెండో రూపంగా నిలబెట్టాలని దేవుడు పుట్టించాడా ప్రజల మనిషిగా రణజన్మే నీది కారణ జన్మే నీది రణజన్మే నీది కారణ జన్మే నీది ఏలేయాలా జగనే ఏలాలా అరనేటు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక గుండాలా. వారిపాలెం గ్రామానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి చాలామంది ఆసక్తి చూపించడం, గుడ్లూరు వారిపాలెం తిరుమలపాలెం గ్రామం నుంచి 150 కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విధానాల పట్ల, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల పెద్ద ఎత్తున ఆకర్షితులవుతున్నటువంటి ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని, జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ఏ గ్రామానికి వెళ్ళినా సరే తెలుగుదేశం పార్టీని దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి నాయకులు కూడా తెలుగుదేశం పార్టీని వదిలి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల పదవీ కాలంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకుని ప్రతి హామీని కూడా ఈరోజు అమలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి ప్రజలు ప్రతి కుటుంబం, ప్రతి ఇళ్ళు, ప్రతి వ్యక్తి ఈరోజు లబ్ధి పొందగలిగాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుంచుకొని రేపు జరిగేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మరలా తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాలనేటువంటి లక్ష్యంతో గ్రామాలు కుటుంబాలు ఈరోజు పనిచేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు పట్ల ప్రజలు స్పందిస్తున్నారు. కుటుంబాలకు మేలు జరిగితేనే నాకు ఓట్లు వేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన విధానానికి ఆకర్షితులవుతున్నారు. ఈరోజు రేపు జరిగేటువంటి సిద్ధం సభకి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి 200 బస్సులు ఏర్పాటు చేస్తే ఈరోజు నాయకులు కార్యకర్తలు అలిగి మాకు బస్సులు ఇంకా ఎక్కువ ఇవ్వలేకపోతున్నారు, 300 వరకు బస్సులు పెట్టాల్సిందని చెప్పి మాట మాట్లాడుతున్నారంటే ఇక్కడ నుంచి మేదరమెట్లలో జరిగేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభకి ఇంత పెద్ద ఎత్తున జనాలలో ఈరోజు మేము వెళ్ళాలనేటువంటి ఉత్సాహం ఉరకలు వేస్తుందంటేనే రేపు జరిగేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేనటువంటి విజయాన్ని నమోదు చేసుకోబోతుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రత్యేకించి సర్వేపల్లి నియోజకవర్గంలో గతంలో సోమిరెడ్డి ఓడిపోయినా సరే 5 సంవత్సరాలు మంత్రిగా పనిచేశాడు, శాసనమండలి సభ్యుడిగా ఉన్నాడు. ఈ నియోజకవర్గానికి చేసినటువంటి శూన్యం. కాబట్టి ప్రజలు సోమిరెడ్డి ఏమి చేశాడు, గోవర్ధన్ రెడ్డి ఏం చేశాడు అనేటువంటిది గుర్తు తెచ్చుకుంటున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అనేటువంటిది ఒకసారి నెమరు వేసుకుంటున్నారు. కాబట్టి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవాలని, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం నిరంతరం ప్రజల మధ్య మమేకమైనటువంటి నాకు ఆశీస్సులు అందించాలనేటువంటి ఆలోచనతో సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఉండబట్టే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పార్టీలో చేరికలు ఇవన్నీ రావడం జరిగింది. ఈరోజు వచ్చినటువంటి సందర్భంలో స్థానికంగా ఉండేటువంటి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ ఉత్సాహంగా పాల్గొని బాగా జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినటువంటి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, పెద్ద సంఖ్యలో వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి గ్రామ ప్రజలకి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు జరిగేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నాకు మరోసారి 3వసారి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించండి అని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది.